ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరుగుతూ ఉంది. ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ గారికి ఇవాళ తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన అంశం పైన ఇవాళ హెచ్ఎల్సీకి సంబంధించిన అంశాలపైన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ తూతూ మంత్రంగా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేటువంటి విధంగా మీరు దాంట్లో చర్చలు జరపాలని చెప్పి ఇవాళ పయ్యాల కేశవ్ గారిని కూడా మేము కోరినట్టు ఇవాళ ఇక్కడ అందరికీ కూడా రైతులు కూడా వారి రైతుల సమక్షంలో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ బీకేఎస్లో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చే రైతులందరూ కూడా మా ఆయకట్టుకు నీరు వదలాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నార్పల మండలంలో పప్పూరులో 45 సంవత్సరాలు కుళ్ళైపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. 2 ఎకరాల పొలం ఉన్నటువంటి ఆయన ఇవాళ వేరుశనగ పంట వేశాడు. ఇవాళ అప్పులు 8 లక్షల రూపాయలు చేసుకున్నాడు. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అందుకే నీటి కేటాయింపులు లేవు. ఇవాళ సమగ్రమైనటువంటి విధానం లేదు. ఇవాళ తుంగభద్ర డ్యామ్ ఇవాళ గేటు కొట్టుకొని పోయిందంటే ఇవాళ నిర్లక్ష్యం జరిగింది. ఇవాళ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అనేటువంటి వారు స్పష్టంగా వాళ్ళంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. 33 గేట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. 33 గేట్లను కూడా మార్చమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హెచ్ఎల్సీ ఆయకట్ట కింద ఉన్నటువంటి వారందరికీ కూడా నీరు ఇవ్వాలి, ఆ పంట పొలాలను కాపాడాలి. 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 100 అనేటువంటి పథకం ఇవాళ సుజల స్రవంతి పథకం 3,45,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి పథకానికి ఇవాళ పిల్ల కాలువ లేవు. సిగ్గుగా లేదంటా ఉన్నా ప్రభుత్వాలకి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 5,000 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులు పెంచుతామన్నాడు. టీడీపీ హయాంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు 6,300 క్యూసెక్కులకు నీరు ఇస్తామన్నారు. ఇవ్వలేదు కదా నేను అంటా ఉన్నా. ఇప్పుడైనా సరే ఐఏబీ సమావేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో రైతులను ఆదుకునేటువంటి పద్ధతుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడితే సరే, లేదంటే మిలిటెంట్గా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నా. రాష్ట్రమంతా నీళ్లు సర్ప్లస్లో ఉన్నాయని మాట్లాడుతున్న రోజుల్లో కూడా అనంతపురం సింగనమల కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ నీళ్ళ సమస్య బాగా ఉంది. ఇప్పటికీ అకాల వర్షాల్లో సరిగా వేసుకున్న టైంకి వర్షాలు రావు, వచ్చిన టైంకి నీళ్లు ఉండవు అన్నట్టు పనిచేస్తుంది. ఇక్కడ హెచ్ఎల్సీ కెనాల్లో నీళ్ళు వదిలేక కూడా ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు. రైతులు వేసుకునేదే 1-2 గుంటలు మన ఊరిలో, అది కూడా అంతంత మాత్రంగానే వేసుకునే ఉన్నట్టున్నది. ప్రభుత్వం మారుతోంది, రకరకాల ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ ఏ ఒక్కటి దీనికి సరైన సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఎప్పుడు దీని గురించి మాట్లాడడమే తప్ప దీని గురించి టైంకి సొల్యూషన్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సమయం లేట్ అవ్వడమో ముందరో వెనకాల కాకుండా కరెక్ట్ టైంకి ఇవ్వడం లేదు. మన కళ్ళ ముందే నీళ్లు పోతున్నప్పటికీ, మన కళ్ళ ముందే అక్కడికి ఇక్కడ నీళ్ళు జరుగుతున్నప్పటికీ, ఇదే జిల్లాలో ఒక పక్క పొలాలు ఉన్నప్పటికీ ఇంకో పక్క లేకుండా ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని జనాల ఆలోచనలను తీసుకొని ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. జనాలకు సరిపోయేటట్టు వాళ్ళకు రైతుల ఆలోచనలను, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికే సింగనమల కాన్స్టిట్యున్సీలో దాదాపు చాలా చోట్ల బీడు భూమి పడుంది. గడ్డి తప్ప ఏం మొలుస్తున్న సమయం కాదు ఇది. ఇప్పుడైనా ప్రభుత్వం సాగునీరే కాకుండా తాగునీరు కూడా కష్టమైపోయింది. కుళాయిలు ఉన్నాయనే కానీ దాన్ని తిప్పితే నీళ్ళు వచ్చే సమస్య ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇది రాజకీయ విషయం కాదు, ఇది జనాలు, రైతులు, మనతో పాటు మన పక్క ఉండే నాతో పాటు పక్కన బతికే వాళ్ళ సమస్య ఇది. దీన్ని ఇప్పటికైనా ఒక సరిపోయే సొల్యూషన్ తీసుకురావాలని, జనాల కోరికలను తీర్చడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా భావించాలని మేము కోరుకుంటున్నాం.